సమీరా కిచెన్ రెసిపీ మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్న ఈరోజు చుక్క ఫ్రై చేయబోతున్నా అండి. చాలా బాగుంటుంది చుక్క అనేది. చుక్కకి లావులా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక మనం ఇక్కడేమో నేను సన్నగా ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను. పెద్ద సైజు తీసుకోవాలండి. ఆనియన్ ఒక టమాటా తీసుకున్నాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలా. ఇక్కడ కడాయి పెట్టుకున్నాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం మనకు ఆయిల్ హీట్ అయినాక మన ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, మీరు తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక మీడియం సైజ్ ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్కి మనం ఫ్రై చేసుకోవాలండి. ముందు ఇక్కడ చూడండి నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ రావాలండి, అంత ఫ్రై చేసుకోవాలా. ఇంకా అల్లం పేస్ట్ వేసుకుంటున్నా అండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక మనము తగినంత సాల్ట్ వేసుకోవాలా. ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఒక రెడ్ చిల్లీ వేసుకోవాలి ఒక చెంచా. దీంట్లో చూడండి ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ కలపాలండి, బాగా మిక్స్ చేసుకోవాలా. కొంచెం ఇవన్నీ మగ్గినాక మనము మన కూర అనేది చుక్క కూర అనేది ఇక్కడ మనం శుభ్రంగా కడకాలండి. ఎక్కువ వాటర్ వేసి మనం శుభ్రంగా చేసుకోవాలి. దీంట్లో వేసుకుంటానండి చుక్క కూర అనేది నేను. మనకు దీంట్లోనే వేసుకున్నాక అంత మగ్గిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ రావాలా. చూడండి కడాయి అనేది ఫుల్ అయిపోయింది కదా, పైనుంచి వాటర్ వేసుకోవాలండి మనకు చుక్క మగ్గనికి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక టమాటా పండు వేసుకోవాలండి. టమాటా పండు ఒకటి వేయాలండి, ఎక్కువ ఎగురు. టమాటా పండు అనేది ఊరికే టేస్ట్ కోసం వేసుకోవాలి. మనకు ఈ చుక్క పుల్లగా ఉంటుంది, మన టమాటా కూడా పుల్లగా ఉంటుంది కదా. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మనం కుక్ చేసుకోవాలి. మన గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు కుక్ అయిపోయింది అని మనం పప్పు కుత్తి తీసుకుని బాగా మెత్తగానే ఎంపుకోవచ్చు. లేకుంటే మనకాడ డొయ్యి ఉంటుంది, కట్టెల డొయ్యి, దాంతో అయినా బాగా ఇలా మ్యాష్ చేసుకోవచ్చు అండి. దీంతో మ్యాష్ చేసుకుని అని ఇప్పుడు తీసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి రెసిపీ. తప్పక ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి.